నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నేను యమున. అసలు స్టూడెంట్స్కి మార్క్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి, ఏ స్టూడెంట్స్కి ఎలాంటి కాలేజ్ సెట్ అవుతుంది, ఏదైతే బెస్ట్ అనే వాటి గురించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి, వాటి గురించి క్లియర్గా చెప్పడానికి కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు ఉన్నారు. శ్రవంతి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవంతి గారు నమస్తే. హాయ్ అండి. నమస్తే. రైట్, శ్రవంతి గారు, 10th విద్యార్థులు ఆల్రెడీ 10thలోకి వచ్చే ముందే ప్రిపేర్ అవుతారు, ఏ కాలేజ్ అయితే బెస్ట్, ఏంటి మార్క్స్ ఎన్ని స్కోర్ చేస్తారని. ఆల్రెడీ కాలేజీలలో ఎన్రోల్ అయిపోయారు. మరి ఏంటి అసలు వాళ్ళకి ఏ కాలేజ్ అయితే సెట్ అవుతుంది ఏంటి, ఎలా ముందే అయిపోయారు కదా, సో ఏంటి వాళ్ళ గురించి? కరెక్ట్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ ఇది. సో యాక్చువల్లీ 10th కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి మొన్న ఏప్రిల్లో. బిఫోర్ దట్ 10th క్లాస్లో ఉన్నప్పుడే 6 months నుంచి ఆల్మోస్ట్ లైక్ అక్టోబర్ నవంబర్ నుంచి ఎన్రోల్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ స్టాఫే వీళ్ళని తీసుకెళ్ళి కొంతమంది స్టాఫ్, నాట్ ఆల్ ద స్టాఫ్, కొంతమంది స్టాఫ్ వీళ్ళని వేరే వాటిలో ఎన్రోల్ చేయడము, ఇలాంటి ప్రాక్టీసెస్ అయితే జరిగాయి కూడాను. బట్ స్టిల్ మనకి ఇంకా రెగ్యులర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, సో ఇప్పటికన్నా కొంతమంది ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఇప్పటికన్నా మీరు ఏదైనా తప్పు కనుక చేసి ఉంటే, అంటే రాంగ్ కాలేజ్లో కనుక వీళ్ళని సీట్ తీసుకోవడం కనుక జరిగి ఉంటే, అట్లీస్ట్ ఇప్పుడన్నా మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఎపిసోడ్ మనం అయితే చేయడం జరుగుతుంది అనమాట కంప్లీట్గా. శ్రవంతి గారు, రెసిడెన్షియల్ కాలేజ్ అండ్ డే స్కాలర్ కాలేజ్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? మీకు రెసిడెన్షియల్ కాలేజ్ అంటే కంప్లీట్ ఫుడ్ అకామిడేషన్తో పాటు మనందరికీ తెలిసిందే, లైక్ మార్నింగ్ 5 నుంచి 4:30 నుంచి వాళ్ళకి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ మే ఎండ్స్ అట్ 10:30, 11 దాకా. కంప్లీట్గా ఏంటంటే వాళ్ళని కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తోటి కంప్లీట్గా వీళ్ళకి స్టడీ అవర్స్ కండక్ట్ చేయడము, క్లాస్ అవర్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా డే స్కాలర్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. జనరల్గా కొన్ని స్కూల్స్ వాళ్ళు ఏంటంటే లైక్ 8 to 8 అని, లేకపోతే 8 to 6 అని అలా కండక్ట్ చేస్తారు. సో సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఉండకుండా రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. లైక్ కొన్ని కాలేజెస్ చెప్పాలంటే 6:30 నుంచి నైట్ 10:30 దాకా కూడా క్లాసెస్, స్టడీ అవర్స్ అన్నీ కండక్ట్ చేస్తారు. జస్ట్ పడుకోవడం వరకే ఇంటికి వెళ్ళడం రావడం అయితే జరుగుతుంది. అవును. మరి ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి రెసిడెన్షియల్ కాలేజెస్ సెట్ అవుతాయి అంటారు? ఎవరికైతే లైక్ హోమ్ సిక్ లేకుండా ఉండడము, అండ్ అంటే గోల్ అనేది కంపల్సరీగా నేను రీచ్ అవ్వాలి అనే స్ట్రాంగ్ యాంబిషన్తో ఉంటారో, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నేను రెడీగా ఉన్నాను ఫేస్ చేయడానికి, నాకు అవన్నీ కాదు, నాకు కేవలం నా గోల్ ఒక్కటే ఇంపార్టెంట్, నేను నా డ్రీమ్ని 100% నేను అచీవ్ చెయ్యాలి, నాకు ఫుడ్ గురించి ప్రాబ్లం కాదు, అకామిడేషన్ గురించి ప్రాబ్లం కాదు అని అనుకుంటారో అలాంటి స్టూడెంట్స్కి మాత్రం రెసిడెన్షియల్ 100% అయితే సెట్ అవుతుంది. శ్రవంతి గారు, మరి ఈ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ స్టూడెంట్స్ హాస్టల్ లైఫ్ని హ్యాండిల్ చేయగలుగుతారా? ఇప్పుడు మనం వింటున్నాం కదండి, గట్టిగా చెప్పాలంటే లైక్ 3-4 years నుంచి కంటిన్యూస్గా మనం వినేది అదే. జూనియర్ ఫ్యాకల్టీ ఏదైనా అన్నా, లేదా ఫీజు దగ్గర వాళ్ళు ఏదైనా కొంచెం స్ట్రెస్ చేసినా కూడా, ఎవరైతే ఈ కొంచెం ప్రెషర్ని తట్టుకోలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదర్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్స్ కోల్పోయి పూర్తిగా పేరెంట్స్కి బాధను తప్ప ఇంకేమీ మిగిల్చట్లేదు అనమాట. సో అలాంటి స్టూడెంట్స్ని జాయిన్ చేసే ముందు పేరెంట్స్ కూడా 1కి 10 సార్లు మన పిల్లోడు అక్కడ సెట్ అవ్వగలడా లేదా, మీరు వెళ్ళి చెప్తారు లైక్ మా అబ్బాయి సెన్సిటివ్ అండి, కొంచెం టేక్ కేర్ చేయండి, స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టండి అని అంటారు. బట్ స్టిల్ వాళ్ళందరి పిల్లల్ని సమానంగానే చూస్తారు, కానీ మన పిల్లల్ని ఏమి స్పెషల్ ఇంట్రెస్ట్తో అయితే చూడరు. అండ్ లిటిల్ బిట్ హార్ష్గానే ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే. నేను అన్నీ చెప్పట్లేదు, కొన్ని బాగానే ఫ్రెండ్లీగా ఉంటాయి, కొన్ని మాత్రం ఏంటంటే హార్ష్గానే వాళ్ళు మాట్లాడతారు. మార్క్స్ తక్కువ వస్తే తిట్టడం కానీ ఇవన్నీ రెగ్యులర్గా జరిగేవే. దానివల్ల ఏంటంటే తీసుకోగలిగిన పిల్లలు, దులిపేసుకొని వెళ్ళిపోయే పిల్లలు దే ఆర్ సేఫ్ అనమాట సమ్హౌ. తీసుకోలేని పిల్లలు, మీరు అన్నట్టు సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు మాత్రం లైఫ్నే వదిలేసే పరిస్థితికి వచ్చారు. అండ్ అది మనకి ఈ మధ్య మరీ ఎక్కువైంది, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, బాగా సెన్సిటివ్గా అయిపోతున్నారంటే వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ సూట్ కాదు. 10th క్లాస్ దాకా నీకు అమ్మ ప్రేమతోటి లేదా నాన్న ప్రేమతోటి పెరిగిన పిల్లలు ఆల్ ఆఫ్ సడన్ తీసుకెళ్ళి
ఒక కంప్లీట్ రెసిడెన్షియల్ లేదు జైల్లాగా పెట్టేస్తే వాళ్ళు చాలా మదన పడతారండి అలాంటి పిల్లలు. గండాగొండిగా ఉండే పిల్లలు వేరుంటారు, వాళ్ళు దే ఆర్ స్ట్రాంగ్ అనమాట. సో అలాంటి పిల్లలకి ఎక్కడ వేసినా కూడా వాడికి ఏదో ఒక ఎయిమ్ ఉంటుంది, దాని గురించి ఆలోచన ఉంటుంది తప్ప ఇంక మిగతా వాటి గురించి ఉండదు. అఫ్కోర్స్ ఎవ్రీ వీక్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి కలవడమో ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంతమంది ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం ఆ హార్ష్నెస్కి, ఆ ఎన్విరాన్మెంట్కి, ఆ టైమింగ్స్కి సెట్ అయితే అవ్వలేరు. అది మనం అయితే రెగ్యులర్గా చూస్తున్నాము అవి. సో పేరెంట్స్ తెలుసుకోవాలి ముందు, పిల్లల్ని జాయిన్ చేసే ముందు వీడు సెట్ అవుతాడా లేదా అనేది 1కి 10 సార్లు క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు దిగాలి. ఏముందండి, అందరం తెచ్చి హాస్టల్స్లో వేసినంత మాత్రాన పిల్లోడు వస్తాడని కాదు కదా. ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించుకున్నాను, అవసరమైతే ట్యూషన్స్ పెట్టించినా కూడా పిల్లలు చదివే వాళ్ళు ఉంటారు. వాడెళ్ళాడు వీడెళ్ళాడు హాస్టల్స్ అని చెప్పని మన పిల్లల్ని కూడా వేస్తే మనోడు సంగతి మనకి తెలియాలి, బయటోడికి తెలియదు కదా. మన పిల్లలు మనకు ముద్దు, బయట వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతో వేల మందిని చూస్తారు, 100 మందిని చూస్తారు. వాడెందుకు మన పిల్లలు వాళ్ళకి పిల్లల్లాగా చూసుకుంటారు, చూడరు. అయితే కొంతమంది మధ్యలో వచ్చేస్తుంటారు, మధ్యలో వస్తుంటారు, ఉండలేమని ఏడుస్తుంటారు. మాకు యాక్చువల్లీ మా ఇంటి పక్కన ఒక పెద్ద కాలేజ్ ఉంది, కార్పొరేట్ కాలేజ్. సో ఎవ్రీ వీకెండ్ నేనైతే చూస్తుంటా అనమాట. లైక్ అది ఒక పెద్ద జైల్ లాగా ఎన్విరాన్మెంట్. ఆ గ్రిల్కి పట్టుకొని పిల్లలు చూస్తూ ఎప్పుడెప్పుడు వస్తారా పేరెంట్స్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ నాకు తెలిసి పేరెంట్ కూడా అంత ఇది కూడా కాదు, వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతూనే ఉంటారు. అండ్ ఇట్లాంటి పేరెంటే లైక్ 1.5 year బ్యాక్ అనమాట, ఒక అబ్బాయి తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్కి చాలా సఫర్ అయ్యారనమాట. అది నేను చాలా గందరగోళం అయిపోయింది అప్పుడు అంతాను. ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చి చాలా ఇదేంటంటే చాలా హార్ష్గా స్టూడెంట్స్ని డీల్ చేయడం వల్ల జరిగిన దానికి వచ్చిన రిజల్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ అది చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్. అలాంటి వరుస పెట్టి చూస్తూనే ఉన్నాం. ఈ కాలేజ్ లేదు, ఆ కాలేజ్ లేదు. ఎస్పెషల్లీ ఇది జరిగేది స్టేట్ బోర్డ్స్లోనే. అండ్ ఎక్కడైతే మనకి ఐఐటి కానీ నీట్ కానీ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్స్ ఉంటాయో స్టేట్ బోర్డు కోచింగ్ సెంటర్స్, వాటిలోనే ఎక్కువ జరుగుతుంది అనమాట. మరి ఈ ఐఐటి ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ అందరికీ కరెక్ట్ ఆప్షన్ అనుకోవచ్చా మనం? లేదండి, అసలు ఐఐటి ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ అందరికీ కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు. మీకు ఎప్పుడు నేను చెప్పేదేనో 18,500 ఉన్న సీట్స్కి ఎన్నో లక్షల మంది అయితే టెస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలో మనకి కొంచెం యావరేజ్ ఉన్న స్టూడెంట్కి సీట్ వచ్చేస్తుంది అని భ్రమపడిపోయి పేరెంట్స్ అలాంటి కాలేజెస్లో జాయిన్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అల్టిమేట్గా స్టూడెంటే. డిమోటివేట్ అయిపోతున్నాడు. వాడి పక్కన పరిస్థితులు అప్పుడు దాకంటే వాడు ఒక స్కూల్కి వెళ్తే కనుక లైక్ 60 members or 40 members ఉంటారు క్లాస్కి. ఇక్కడికి వచ్చి చూస్తే 100,000 మంది ఉంటారనమాట. సో అలా డిమోటివేట్ అయ్యి కూడా రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాంటి స్టూడెంట్స్కి మాత్రం మీరు దగ్గర కూర్చోబెట్టుకొని మీ ఊర్లోనే ఉన్న కాలేజెస్లో జాయిన్ చేయించడం అనేది బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. శ్రవంతి గారు, కొన్ని స్ట్రిక్ట్ కాలేజెస్ ఉంటాయి, కొందరు పిల్లలు ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్ట్రిక్ట్ కాలేజ్ అనగానే భయపడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ కాన్ఫిడెంట్ దెబ్బతీస్తాయని 100% అండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. రెగ్యులర్గా మనం చూస్తుంది అదే అన్నమాట. ఓవర్ స్ట్రిక్ట్నెస్, వాడికైనా మార్క్స్ వస్తే కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేసే జూనియర్ లెక్చరర్స్ ఉన్నంత కాలం కూడా ఈ పిల్లలైతే పైకి రాకపోగా ఇంకొంచెం దిగజారిపోతున్నారు అనమాట, డౌన్ అయిపోతున్నారు, డిమోటివేట్ అయిపోతున్నారు. శ్రవంతి గారు, పిల్లలకి స్టేట్ బోర్డ్ బెస్ట్ అంటారా, సిబిఎస్ఈ బోర్డ్ బెస్ట్ అంటారా? రైట్ క్వశ్చన్ అండి. సో సిబిఎస్ఈ బోర్డు వచ్చేసరికి మనకి కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే స్టేట్ బోర్డులో మనకి ఫస్ట్ థింగ్ అది ఉండదు. రెండోది, స్టేట్ బోర్డులో నాకు ఓన్లీ బోర్డు ఎగ్జామ్స్ రాస్తాను అండ్ రిమైనింగ్ నేను ఈ జేఈకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, నాకు ఓన్లీ బోర్డ్ మార్క్స్ వరకే నాకు క్లాసెస్ చెప్పండి అంటే మీకు ఎక్కడా కూడా అలాంటి కాలేజెస్ అయితే లేవు. ఇది నేను చెప్తున్న విషయమే కాదు, లైక్ ఎంతోమంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి చెప్తున్న విషయం అనమాట. మా వాడికి అంత కెపాసిటీ లేదండి, మాకు తెలుసు, మాకు జేఈ కోచింగ్లు వద్దు, లేదా మాకు నీట్ వద్దు, మాకు ఓన్లీ బోర్డు మార్క్స్ ఒక్కటి ఇవ్వండి చాలు, మాకు ఆ మార్క్స్తోనే వేరే ఆప్షన్స్ ఉన్నాయి మాకు అని చెప్పినా కూడా ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు టేక్ జేఈ కోచింగ్ అలాంగ్ విత్ బోర్డ్. సో ఇలా చూసినప్పుడు మనకి సిబిఎస్ఈ ఇక్కడ పిల్లలకి న్యాయం చేస్తుందని చెప్పుకోవాలి. సిబిఎస్ఈ కరికులం నేను అంటుంది, ఓకే. లైక్ సిబిఎస్ఈలో మనకి ఎంబైపీసీ ఆప్షన్ అనేది ఉందండి. సో స్టూడెంట్
ఫర్ ఎగ్జాంపుల్ నీట్ క్రాక్ చేయాలి అనుకున్న స్టూడెంట్కి పక్కాగా మనం మ్యాథ్స్ అనేది నేర్పిస్తే 100% వాడికి సీట్ వచ్చే అవకాశము ఉంటుంది. ఓకే, ఉట్టి బైపీసీలో జాయిన్ చేస్తే వాళ్ళకి క్రాక్ చేయడం అనేది లిటిల్ బిట్ టఫ్ పార్ట్ అనమాట. చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అండి మీకు చెప్పాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుందండి. ఫిజిక్స్లో ఇంటిగ్రేషన్స్ డిఫరెన్సియేషన్స్ పార్ట్ ఉంటుంది. సో మనకి అది మ్యాథ్స్ 10th క్లాస్లో ఇంటిగ్రేషన్స్ డిఫరెన్సియేషన్ సబ్జెక్ట్ అయితే ఉండదు. మనకి ఎప్పుడు వస్తుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోను సెకండ్ ఇయర్లోను చదువుకుంటాం అనమాట వాటి గురించి. ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. బైపీసీ తీసుకున్న వాళ్ళకి కొత్తగా మళ్ళీ ఇంటిగ్రేషన్స్ డిఫరెన్సియేషన్స్ అవి నేర్పించి దాని తర్వాత వాడిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిజిక్స్లోను ఫిజిక్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో దాంట్లో యూజ్ చేయమంటే అది అయ్యే ప్రసక్తి పరిస్థితులు కాదనమాట. వాడు కొంచెం కంగారు పడిపోతాడు, బాబు ఏంటిది ఇంత ప్రాబ్లం టఫ్గా ఉంది అని. అదే మనకి ఎంబైపీసీ కనుక ఇప్పిస్తే మ్యాథ్స్ ఎవరికైతే వస్తుందో వాడు ఈజీగా అయితే నీట్ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయగలడు అనమాట. ఆప్షన్ మనకి స్టేట్ బోర్డులో లేదు, ఏ స్టేట్ బోర్డులో కూడా మనకు ఆప్షన్ లేదు. సో బెటర్ ఇలా అనుకున్నప్పుడు మీరు 100% సిబిఎస్ఈకి వెళ్ళడం అనేది ఒక ఆప్షన్. సిబిఎస్ఈలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్వేజ్ ఒకటే ఉంటుంది. అండ్ సపోజ్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఎంబైపీసీ తీసుకుంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. దాంతోపాటు నీకు ఇంట్రెస్ట్ కనుకుంటే అడిషనల్ సబ్జెక్టు 6th సబ్జెక్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంది. 6th సబ్జెక్ట్ వాళ్ళ ఇష్టం, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు, ఆర్ కంప్యూటర్స్ తీసుకోవచ్చు, లేదు కామర్స్ తీసుకోవచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, యోగా తీసుకోవచ్చు. ఇట్లా 6th సబ్జెక్ట్ అనేది వాళ్ళకి ఆప్షనల్ అనమాట. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో దాన్ని వాళ్ళు పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ నెక్స్ట్ బీబీఏ ప్రోగ్రామ్కో లేకపోతే బీబీఏ విత్ డేటా అనలిటిక్స్కి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి. జనరల్గా మనకు స్టేట్ బోర్డులో అయితే ఎంఈసీ ప్రిఫర్ చేస్తాము. బట్ ఇక్కడ ఈ 4 సబ్జెక్ట్స్తో పాటు 6th సబ్జెక్ట్ తనకు నచ్చిన కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జేఈఈ నీట్ ప్రిపరేషన్కి కంపల్సరీ సిబిఎస్ఈ కంపల్సరీ అంటారా? జేఈ నీట్ ప్రిపరేషన్కి సిబిఎస్ఈ కంపల్సరీ అను. స్టేట్ బోర్డ్తో కూడా క్రాక్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ సిబిఎస్ఈలో కనుక జాయిన్ అయితే నేను చెప్పినట్టు నీట్కి తీసుకుంటే మాత్రం మీరు పక్కా ఎంబైపీసీ ప్రోగ్రామ్నే సెలెక్ట్ చేసుకోండి. ఎంబైపీసీ అలాంగ్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎక్కడైతే దొరుకుతుందో సిబిఎస్ఈ ఆ కాలేజెస్లోను లేదా ఆ సిబిఎస్ఈ స్కూల్స్లో కనుక మీరు జాయిన్ అయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు, సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు. అండ్ మీరు అన్నట్టు జేఈ తీసుకున్నా కూడా సిబిఎస్ఈ నుంచి జేఈ లైక్ ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళి క్రాక్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలామందే ఉన్నారు. సో నన్ను అడిగితే సిబిఎస్ఈ బెస్ట్ ఆప్షన్ అండి కంపేర్ టు స్టేట్ బోర్డ్. లేదు ఫస్ట్ నుంచి స్టేట్ బోర్డ్లోనే అలవాటు ఉన్న పిల్లల్ని మనం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి సిబిఎస్ఈకి వేస్తే మళ్ళీ వాళ్ళు టఫ్ ఫీల్ అవుతారు అనమాట. సో మొదటి నుంచి స్టేట్ బోర్డ్లో ఉన్నవాళ్ళు యూ పిక్ స్టేట్ బోర్డ్ ఫర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్. మీరు బైపీసీ అయితే మాత్రం యూ బెటర్ చేంజ్ టు సిబిఎస్ఈ ఎంబైపీసీ ప్రోగ్రామ్. రైట్. మరి క్రియేటివ్ స్టూడెంట్స్కి లిబరల్ కాలేజ్ బెటర్ అంటారా? యా, వాళ్ళకి లిబరల్ ఎడ్యుకేషనే బెటర్ అండి. ఇట్లాగా వాళ్ళకున్న క్రియేటివిటీ కూడా చచ్చిపోద్ది మన వాళ్ళు పెట్టే ప్రెషర్కి యాక్చువల్లీ చెప్పాలంటే. సో వాడి క్రియేటివిటీ కాదు కదా, ఇంక ఉన్నది కూడా మొత్తం పోద్ది అనమాట. సో బెటర్ అలాంటి వాళ్ళకి మాత్రం. సో ఇలా ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి లిబరల్ ఎడ్యుకేషన్ ఇప్పించినట్లయితే డెఫినెట్గా వాళ్ళు బాగా క్లిక్ అవ్వడానికి అండ్ లైఫ్లో సెటిల్ అవ్వడానికి అయితే హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతాం అనమాట. బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. సపోజ్ కొంతమంది ఉంటారు ఓన్లీ మ్యూజిక్కే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పిల్లని తీసుకెళ్ళి హాస్టల్ వేసారనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, లేదా సెమీ రెసిడెన్షియల్ వేస్తే సో మ్యూజిక్ కాదు కదా, ఇక్కడ ఉన్నది పోతుంది, చదివేది పోతుంది, అన్నీ పోతాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి లిబరల్ ఎడ్యుకేషన్ కరెక్ట్. సిబిఎస్ఈ బెస్ట్. సిబిఎస్ఈలో మీరు అది కూడా పిక్ చేసుకోవచ్చు, మ్యూజిక్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట. మరి కొంతమంది స్టూడెంట్స్ సైలెంట్గా ఇంట్రోవర్ట్గా ఉంటారు. అలాంటి పిల్లలకి హాస్టల్స్ సూట్ అవుతాయా, ఉండగలుగుతారా అసలు? యా, సూట్ అవుతాయా అని అంటే అండి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం బాగా కోఆపరేటివ్గా ఉండి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ వాడిని ఆ ఇంట్రోవర్ట్ మైండ్ సెట్ నుంచి బయటికి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా మనకి హాస్టల్ అయినా బాగానే ఉంటుంది. డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ పనిష్మెంటా లేదంటే సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పొచ్చా ఏంటి? యా, డిసిప్లిన్ అనేది యాక్చువల్లీ మనం కూడా ఇప్పుడు మా పిల్లలు ఉంటారండి, ఏం తప్పు చేస్తుంటే ఒకసారి చెప్తాము, రెండోసారి చెప్తాము, మూడోసారి చెప్తాం, నాలుగోసారి కొంచెం గట్టిగానే మాట్లాడతాం కదా, ఐదోసారి అయితే మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఒక చిన్న దెబ్బ కూడా పడుతుంది. సో
ఫస్ట్ అయితే ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అలా అని చెప్పి ఇప్పుడు మన పిల్లల్ని మనం తిట్టినా, ఏదైనా అరిచినా ఇమీడియట్‌గా ఒక వితిన్ 5 మినిట్సే ఎళ్లి ప్యాంపర్ చేసుకుంటాం గదా! ఎందుకంటే ఆళ్ళు మన పిల్లలు. అదే బయటోళ్ళంటే తీసుకోలేము అస్సలు. వాడు ఏదైనా చిన్న మాట అన్నా గూడా మనం తీసుకోలేము. సో, పిల్లలకి కూడా ఏంటంటే ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యాలన్నమాట. ఒకడు కంట్రోల్ చేయకూడదు మనల్ని ఎప్పుడూను. ఓకే. ఎప్పుడైతే మనకి ఒక దానికి ఇంపార్టెన్స్ తెలుస్తదో డెఫినెట్‌గా మనకు కూడా ఆ డిసిప్లిన్ అనేది వస్తుందన్నమాట. అది ఆ ఇంపార్టెన్స్ తెలీదన్నప్పుడు ఏచిపిచ్చిగానే వెళ్ళిపోతారనమాట. కాసేపు ఈ దారి, కాసేపు ఇంకో దారి, కాసేపు చదవచ్చులే అని లేజీనెస్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఎయిమ్ గోల్ అనేది ఫస్ట్ సెట్ చేస్తే డెఫినెట్‌గా డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తే చాలన్నమాట స్టూడెంట్‌కి. మరి ఫ్రెండ్స్ కొంతమంది సర్కిల్ మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తుంటారు ఆ కాలేజ్ బెస్ట్, ఈ కాలేజ్ బెస్ట్ అని. సో ఇలా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్‌తో కాలేజ్ చూస్ చేయడం అనేది రిస్కీయా ఏంటి? 100% రిస్క్ అండి. మన మైండ్ సెట్, మనం అనుకున్న గోల్ ప్రకారమే మనం కాలేజ్‌లో జాయిన్ అవ్వాలే తప్ప, వాడెవడో ఎళ్ళిపోయాడు, వీడెవడో ఎళ్ళిపోయాడు, లేదా ఫ్రెండ్ ఎళ్ళాడు, ఇంకొకళ్ళు ఎళ్ళారని చెప్పని జాయిన్ అయితే మాత్రం ఏమో మేబీ మనకు ఆ ఎన్విరాన్మెంట్ సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. లేనిపోని ఇష్యూసే తప్ప ఉపయోగం అయితే లేదనమాట. సో, ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్ మా దగ్గరకొచ్చే క్లయింట్స్ కూడా ఇదే చెప్తారనమాట. మా పాప పలానా కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలనుకుంటుంది, పలానా స్కూల్‌కే ఎళ్తానంటుంది, లేదా పలానా కోర్సే చేస్తానంటుందని చెప్తుంటారు మాకు రెగ్యులర్‌గా. సో, ఐ డోంట్ ఎంకరేజ్ దట్ అనమాట. చివరికి వాళ్ళని కొంచెం మాటల్లో పెట్టి అడిగితే అప్పుడు చెప్తారనమాట. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికే ఎళ్లి జాయిన్ అవుతున్నారు, సో నేను కూడా ఎళ్తానని. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఫోన్‌లోనో, ఇంకో దాంట్లోనో లేదా హాలిడేస్‌కి వచ్చినప్పుడు టచ్‌లో ఉంటే అంతవరకు ఫ్రెండ్‌షిప్ ఈజ్ ఎనఫ్. అవును. రేపు మీ ఫ్రెండ్‌కి జాబ్ వచ్చిందని నిన్ను కూడా తీసుకెళ్ళి వాడి కంపెనీలో కూర్చోబెట్టుకోడు కదా! పదరా అందరం కలిసి జాయిన్ అవుదాం అని చెప్పి. సో, మన లైఫ్ ప్రకారము మనకి ఏదైతే గోల్ ఉంటుందో దాని ప్రకారం వెళ్ళాలి అంతే. రైట్. కొంతమంది ఏంటంటే ఇంటర్‌లో ఎక్కువ టైం అంటే ఎక్కువ టైం చదవాలి. 2 ఇయర్స్ మనకి బెస్ట్ అది ఇది అని చెప్తుంటారు. ఇంటర్‌లో ఈ పర్సనాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సాక్రిఫై చేయాలంటారా? అదేనండి మన ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ వస్తే సరిపోతుందిరా, నీకు ఇంగ్లీష్ అక్కర్లేదు, నీ కమ్యూనికేషన్ అక్కర్లేదు. 10th క్లాస్ దాకా మీరు ఒక స్టూడెంట్ని అడిగితే దే ఆర్ ఏబుల్ టు స్పీక్ అనమాట. కనీసం అడిగిన దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితి, కొంచెం ఈజీగా మాట్లాడే పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. ఇంటర్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు అసలు పూర్తిగా కొంతమంది మాటలే మర్చిపోయారనమాట. ఏమైనా అడిగితే సిగ్గుపట్టము, తల దించుకొని ఇలా సమాధానాలు చెప్పడము, లేదా అసలు చిన్నగా మాట్లాడడము, అండ్ సప్రెస్ చేసేసారు వాళ్ళకున్న స్కిల్ కూడా మొత్తం 2 ఇయర్స్ ఏదైతే నేను చెప్పానో 4:30 to 10:30 or 11 దాకా కూర్చోబెట్టి, ఆ చైర్లో కూర్చోబెట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండండి. వాడు చెయ్యడు. రియల్లీ అంతంతసేపు కూర్చోవాలంటే ఎవరి వల్ల కాదనమాట. ఏదో స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండేవాడికి తప్ప అందరి వల్ల అయితే కాదు. సో, ఉన్న నాలెడ్జ్ కూడా పోవడము, మీరు అన్నట్టు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా పోవడం అయితే జరుగుతుంది. మరి ఈ శాట్ చేయాలనుకునే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఏ టైప్ కాలేజెస్, స్కూల్స్? సిబిఎస్ఈ బెస్ట్ అండి. ఆ శాట్ రాసేది ఎవరు? మోస్ట్లీ అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, లేదా న్యూ ఏజ్ కాలేజెస్కి వెళ్ళి చదువుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే శాట్ రాస్తారు. జేఈకి వెళ్దాము, ఐఐటీస్కి, ట్రిపుల్ ఐటీస్కి ఇలాంటి వాటికి శాట్తో పని లేదు. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీ ఊర్లో కనుక ఇంటిగ్రేటెడ్ శాట్ సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నా, లేదా ఇంటిగ్రేటెడ్ జేఈ కోచింగ్ ఇచ్చే సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నా మీరైతే వాటిని చూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కూడా నేను పదే పదే చెప్పేది ఏంటంటే, డోంట్ డిపెండ్ అపాన్ స్టాఫ్. మీరు ఎప్పుడు కూడా సార్ చెప్పిందే నేను చదువుతాను అన్న లిమిటేషన్ అయితే ఎప్పుడు మీరు పెట్టుకోకండి. సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సార్ ఈరోజు ఈ చాప్టర్ చెప్పాడు అని అంటే నీకు అర్థమైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఇంటికి వచ్చి యూట్యూబ్లోనో లేకపోతే అదర్ రిసోర్సెస్ ఉంటాయి. సో, అలాంటి వాటిల్లో మీరు నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంతేగాని సార్ చెప్పింది లిమిట్ కాదు. ఆ గంటన్నర లేదా 2 గంటల క్లాస్లో మనకేమి సిలబస్ మొత్తం అయితే కంప్లీట్ అవ్వదు. మీరు దాని మీద డిపెండ్ అయిపోయి మాకు సీట్ రాలేదు, ఇంకోటి రాలేదు, శాట్లో మంచి స్కోర్ రాలేదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. సో, సెల్ఫ్ లెర్నింగే ఫస్ట్ ప్రిఫరెన్స్. గర్ల్స్కి ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ బెటర్ అని చెప్పుకోవచ్చా? సేఫ్టీ ఉంటుందా? యా, మీ ఏ స్టూడెంట్ అయినా అండి వితౌట్ లైక్ ఇదే నేను ఇంతకుముందు చెప్పినట్టు హోమ్ సిక్ కానివ్వండి,
రిస్ట్రిక్షన్స్ లేకుండా మాకు ఓన్లీ ఒకటే గోల్ అనుకున్న వాళ్ళకి గర్ల్ అయినా బాయ్ అయినా ఇట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని చోట్ల మాత్రమే గర్ల్స్కి ఏంటంటే కొంచెం అబ్యూజింగ్ అనేది జరుగుతుంది. సో మీరు సైలెంట్గా ఉండిపోయి చివరి దాకా వచ్చాక మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పడము, లేకపోతే మీకు ఏదైనా నష్టం జరిగిన దాకా మీరు ఆగడం అనేది అయితే కరెక్ట్ కాదు. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు పేరెంట్స్కి అయితే ఫస్ట్ మీరు చెప్పాలి. ఇన్ కేస్ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వీళ్ళేదో చెప్తున్నారేమోలే అన్న ఉద్దేశంలో ఉన్నా అట్లీస్ట్ మన ప్రైమ్ 9కి కాల్ చేసినా కూడా వీ కెన్ హెల్ప్ యూ ఇన్ దట్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, సో మీకు ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నా డెఫినెట్గా అయితే మమ్మల్ని రీచ్ అవ్వండి, వీ కెన్ హెల్ప్ యూ. కొందరు పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఆ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఆ ప్రెషర్ వలన కొన్ని రాంగ్ కాలేజెస్ డిసైడ్ అవుతారా? అలా ఉంటుందా? యా, ఖచ్చితంగా అండి, ఇది జరుగుతుంది కదా. నేను చెప్తున్నాను కదా, కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఏం జరుగుతుందంటే పలానా వాళ్ళకి ఆ కాలేజ్లో ర్యాంక్ వచ్చిందిరా, సో నువ్వు అందులోనే చదువు అని చెప్తారనమాట. చదవడానికి వీడికి కెపాసిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోరు. డైరెక్ట్గా వాళ్ళకి వచ్చింది కాబట్టి మన పిల్లడికి కూడా వస్తుంది అన్న ఉద్దేశంలో తీసుకెళ్ళి వేస్తారనమాట. ఆ ప్రెషర్ని ఆ స్ట్రెస్ని వీళ్ళు తీసుకోలేక అదర్ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంటుంది. సో ఫస్ట్ థింగ్ పేరెంట్స్ అయితే అర్థం చేసుకోవాలి. రీసెంట్గా మనకి రీనీట్ కండక్ట్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చే లోపే చాలామంది స్టూడెంట్స్ లైఫ్స్ అయితే లూజ్ అయ్యారు, కోల్పోయారు. అందరికీ తెలిసిందే. ఏంటంటే పాపం వాళ్ళు 1 year 2 years లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఈసారి పేపర్లో బాగా రాసి మళ్ళీ రీనీట్ అంటే మాకు సీట్ వస్తుందో రాదో, మేము ఒకవేళ సీట్ రాలేని పక్షంలో నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇంట్లో కొంతమందికి ప్రెషర్ ఉంటుంది ఆబ్వియస్గా, సొసైటీ నుంచి ఉంటుంది, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళైతే దాదాపు 5 members మనకు తెలిసి దాదాపు ఒక 5 members దాకా అయితే చాలా అది అసలు యాజ్ ఎ పేరెంట్గా యాజ్ ఎ మదర్గా ఈవెన్ నాకు కూడా విన్నప్పుడు చాలా బాధపడ్డాను అనమాట. వాళ్ళెవరో చేసిన తప్పుకి ఇక్కడ లైఫ్ ఎవరు లూజ్ అయ్యారు? ఆబ్వియస్గా స్టూడెంట్ కోల్పోయాడు. ఇప్పుడు స్టూడెంట్ని చూసి ఫైనల్గా పేరెంట్కే నష్టం జరిగింది. శ్రవంతి గారు, ఫారెన్ ఎడ్యుకేషన్ ఏమున్న స్టూడెంట్స్ లిబరల్ కరికులం చూస్ చేయాలా? యా, ఎవరికైతే ఎయిమ్ ఉందో లైక్ ఫారెన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అని ఏముందో వాళ్ళు లిబరల్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకుంటేనే అయితే ఎస్ఐటి కానివ్వండి, ఐఎల్స్ కానివ్వండి, లేదంటే ఇంకా కేంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ ఆర్ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అయితే దొరుకుతుంది. మీరు రెగ్యులర్ రెసిడెన్షియల్లో కనుక వేస్తే అక్కడ ల్యాప్టాప్ ట్యాబ్స్ ఏమీ అలౌ చేయరు అండ్ ఎలాంటి క్లాసెస్ విననివ్వరు. కాబట్టి మీరు లిబరల్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకుంటేనే బెస్ట్. అండ్ ఇందులో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు సిబిఎస్ఈకే ఇవ్వండి. స్టేట్ బోర్డ్స్ అన్ని యూనివర్సిటీస్ అయితే యాక్సెప్ట్ చెయ్యవు. మీరు టార్గెట్ ఒక యూనివర్సిటీ అనుకున్నప్పుడు వాడు స్టేట్ బోర్డు కనుక యాక్సెప్ట్ చేయకపోతే మీరు అదర్ దానికైతే కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదే మీరు సిబిఎస్ఈలో కనుక జాయిన్ అయితే మీకు 100% ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. శ్రవంతి గారు, టాప్ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఫ్యూచర్ సక్సెస్ గ్యారంటీ చేస్తుందని చెప్పుకోవచ్చా మనం? నో అండి, అలా భ్రమతో మాత్రం మీరు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే పలానా బ్రాండ్ ఉన్న కాలేజీ పలానా బ్రాంచ్లో అబ్బాయికి మంచి దాంట్లో సీట్ వచ్చింది లేదా మంచి ర్యాంక్ వచ్చింది అని అనుకుంటాం. బట్ లాస్ట్ ఇయర్ ఉన్న స్టాఫ్ ఈ ఇయర్ కూడా ఉంటారని గ్యారంటీ ఉందా? ఓకే, స్టాఫ్ని బట్టి మారిపోద్ది. స్టాఫ్ కూడా అంతే కదా, ఎవరు ఎక్కువ మనీ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతారు ఆబ్వియస్గాను. అంతేగాని నేను ఇదే కాలేజీలో ఉండిపోతానని చెప్పి బాండ్ అయితే రాసుకోరు కదా. సో అట్లా బాండ్ ఉన్న కాలేజీ దట్ ఈస్ ఫైన్. అండ్ ఆల్సో నీకు లాస్ట్ ఇయర్ చెప్పినట్టు స్టాఫ్ ఈ ఇయర్ చెప్పకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఓకే, స్టాఫ్ లేకపోయినా వీ కాంట్ ఎస్టిమేట్, అలాగే స్టాఫ్ సరిగ్గా చెప్పకపోయినా కూడా వీ కాంట్ ప్రిడిక్ట్ అవర్ ఫ్యూచర్, రైట్? సో మీరు ఎప్పుడు కూడా పలానా కాలేజీ పలానా స్టాఫ్ ఉన్నారు అన్న ఉద్దేశంలో అయితే మీరు జాయిన్ అవ్వకండి. ఓకే, మీకు మీరుగా సొంతంగా ఏదైనా నేను నేర్చుకుంటాను, సార్ చెప్పింది ఓకే, సార్ చెప్పిన దాంతోపాటు నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవుతాను, టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదువుతాను, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను అనుకుంటేనే ఏ కాలేజ్లో అయినా మీరు జాయిన్ అయినా 100% సక్సెస్ అయితే జరుగుతుంది. సార్ ఉన్నాడు, మంచి సార్ ఉన్నారు, లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చాలా బాగా రన్ చేస్తున్నారు అందుకే పలానా దాంట్లో వచ్చింది అనుకుంటే మాత్రం
వాళ్ళేమి బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేయరు, క్లాసెస్ వరకే చెప్తారు. ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేయాల్సిన పని. ఓకే, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఎంత ఎగ్జాక్ట్లీ, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ డిటర్మినేషన్ ఉండాలన్నమాట. అప్పుడే గోల్ అనేది అచీవ్ చేయగలరు. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఎవరో చేరారు, మన పిల్లలకి వస్తుంది లేదా నాకు కూడా వచ్చేస్తుంది అని కాన్ఫిడెన్స్తో అయితే అస్సలు ఉండొద్దు. రైట్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అది అట్లా ఆ మెంటాలిటీతో అయితే మాత్రం జాయిన్ అయితే మీకే నష్టం. రైట్. ఫైనల్గా మరి ఇలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి కాలేజ్ సెట్ అవుతుందండి? పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా డిసైడ్ చేయాలంటారు? ఇంకా యా, మన మన పిల్లల మెంటాలిటీ ఏంటనేది ఫస్ట్ థింగ్ పేరెంట్కి అయితే తెలుస్తుందండి. సో పేరెంట్ వాళ్ళని అనలైజ్ చేసుకోవాలి. లేదు వాళ్ళ వల్ల కాలేదు అంటే మాలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకొచ్చినా మనమైనా హెల్ప్ చేస్తాం అనమాట. వాడి క్యాపబిలిటీ ఏంటి, స్ట్రెస్ని ఎంతవరకు తను భరించగలడు అనేది మనం చెక్ చేసి అప్పుడు చెప్తాము. వాళ్ళు ఈ కాలేజెస్కి సెట్ అవుతారు. అండ్ ఆల్సో ఇది ఒక పార్ట్ అయితే, అనదర్ పార్ట్ వచ్చేసరికి వాళ్ళ గోల్ అనమాట. ఇండియన్లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి కొన్ని, అబ్రాడ్లో చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసి చెప్తాం. మనం పర్టికులర్ కాలేజ్ లేదా స్కూల్ని అయితే ప్రిఫరెన్స్ అయితే ఎప్పుడు ఇవ్వం, కానీ వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళు పెట్టుకునే లైక్ ఫైనాన్షియల్స్ని బట్టి వెళ్తారే తప్ప, బట్ ఎగ్జాక్ట్గా ఇది సెట్ అవుతుంది లేదా ఈ కరికులం బాగుంటుంది, రెసిడెన్షియల్ బాగుంటుంది, సెమీ రెసిడెన్షియల్ బాగుంటుంది అనే దానికైతే మనం హెల్ప్ చేయగలం అనమాట. అండ్ చాలామంది ఏం అడుగుతారంటే మాకు ఈ కాలేజ్ బాగుంటుందా లేదా అని అడుగుతారు. పలానా ఊర్లో పలానా కాలేజ్ బాగుంటుందా లేదా అనేది నేను చెప్పలేను, నేనే కదా ఎవరు చెప్పలేని క్వశ్చన్ అనమాట. సో అట్లా అయితే మమ్మల్ని క్వశ్చన్ అయితే అడగద్దండి. ఎందుకంటే సందుకొక ఇంటర్ కాలేజ్ ఉంటుంది, ఊర్లో దాదాపు ఎంత తక్కువ వేసుకుని ఒక 100 కాలేజీల దాకా ఉంటాయి ఇంటర్ కాలేజెస్. అలాంటిది ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎంతమంది, అదైతే మేము ఎవరం చెప్పలేని ప్రశ్న. కాకపోతే నోటెడ్గా కొన్ని తెలుస్తాయి మాకు, మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ సక్సెస్ స్టాటిస్టిక్స్ చూసినా కొంచెం తెలుస్తాయి. కాబట్టి అవైతే మేమైతే 4-5 పేర్లు అయితే చెప్పగలం, అంతేగాని మీరు స్ట్రైట్గా ఈ ఊర్లో ఈ కాలేజ్ బాగుంటుందా లేదా అనేది అయితే ప్రశ్న మమ్మల్ని అడగద్దు. డెఫినెట్గా మేము ప్రతి స్టూడెంట్కి అయితే హెల్ప్ చేస్తాము, అందులో నో డౌట్. రైట్ కెరీర్ రూట్ మ్యాప్ అయితే మా సైడ్ నుంచి 100% ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్కి మేమైతే గ్యారంటీ కూడా ఇస్తాము. రైట్ శ్రవంతి గారు, థ్యాంక్ యూ. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్స్ అన్నీ ఇచ్చారు. పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ, ఏదైనా వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కాబట్టి పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ కాబట్టి వాళ్ళే మెయిన్ ఏంటంటే ఇక్కడే అనమాట. ఈ 2 years అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. వాడు మారిపోయినా నష్టపోయినా కూడా ఇక్కడే, ఇదే మెయిన్. ఈ 2 సంవత్సరాలు పిల్లల్ని మనం కనిపెట్టుకొని ఉండాలి. 18 ఏళ్ళు దాటాక వాళ్ళకి కోర్స్ ఒక తర్వాత బీటెక్ అనేది అది డిఫరెంట్, ఆర్ డాక్టర్ అనేది డిఫరెంట్, ఆర్ బీబీఏ డిఫరెంట్, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మన మైండ్ సెట్కి సెట్ అయ్యే కాలేజ్, ఆ ఎన్విరాన్మెంట్ని చూస్ చేసుకుంటే, కొంతమందికి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటే వాడు బాగా బౌన్స్ అవుతాడు, కొంతమందికి స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఉంటే అప్పుడు బౌన్స్ అవుతాడు అన్నమాట. సో అది మనం చెక్ చేసుకొని ఆ డెసిషన్ తీసుకోండి. సో ఇప్పటికి కూడా లేట్ అవ్వలేదు. ఎవరన్నా పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ రాంగ్ స్టెప్ వేసి ఉంటే అట్లీస్ట్ యూ కెన్ కమ్ బ్యాక్ నౌ. మళ్ళీ మీరు వెనక్కి వచ్చి కొత్తగా అయితే మీరు ట్రై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే మీరేం నష్టపోలేదండి. సో కరికులం మెయిన్ స్టేట్ బోర్డా సిబిఎస్ఈనా, అబ్రాడ్ అయితే సిబిఎస్ఈ ప్రిఫర్ చేసుకోండి. లోకల్ కాలేజెస్ జేఈ టార్గెట్ అనుకుంటే కనుక స్టేట్ బోర్డ్ ప్రిఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ శ్రవంతి గారు. చూసారు కదా, పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు, ఈ 2 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్. సో పిల్లల్ని కనిపెట్టుకొనే ఉండాలి. వాళ్ళకి ఏది బెటరో పేరెంట్సే చూస్ చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయాలని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రవంతి గారు వన్స్ అగైన్. ఇది ఇవాల్టి ప్రైమ్9 ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్9 ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుద్దాం.